ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయిన ఊరది. ఎందుకు అంటే అక్కడ రామాలయం నిర్మించాలని, పాత రామాలయమే ఎప్పటిదో ఉంది, దాన్ని పునరుద్ధరించాలి, మళ్ళీ విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడము, సంథింగ్ జీర్ణోద్ధరణ కార్యక్రమాలు ఏవో చేసి అక్కడ ఒక రామాలయాన్ని మళ్ళీ ఇచ్చేసుకోవాలనేది ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం చేసింది ఉండి శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు. అది ఎందుకు మరి అడ్డుకున్నారో, వాళ్ళు ఏ ఉద్దేశంతో అడ్డుకున్నారో, ఏకంగా ఆయన ఆ రోజు వెళ్ళి రాముల వారికి పూజ చేసి ఇది చేసి దానికి వెళ్తే హత్యా ప్రయత్నమే జరిగింది ఆయన పైన. ఆయనతో పాటు వచ్చిన కొంతమంది టీడీపీ, జనసేన వీళ్ళందరిపైన మేకులు కొట్టిన కర్రలతో కొట్టారు. చాలా రక్తగాయాలయ్యాయి చాలామందికి. అంటే అంతగా హత్యా ప్రయత్నం చేసే స్థాయికి ఎందుకు వెళ్ళారు? హిందూ దేశంలో, భారతదేశం అంటే హిందూ దేశమే, అందులో డౌటే లేదు. హిందూ దేశంలో అంటే ఇట్ డజంట్ మీన్ అది హిందువులకు మాత్రమే ఉండాలని కాదు, ఇతర మతాలను కూడా మేము ఆదరిస్తాము. కానీ ఈ హిందూ దేశంలో ఒక గుడి కట్టుకోవడానికి ఎవరి దయ మీదో ఆధారపడాలా, ఎవరి దయా దాక్షిణ్యాల మీదో ఆధారపడాలా ఏంటి అనేది ఒక చర్చ జరుగుతుంది, అప్పటి నుంచి జరుగుతోంది. ఆ తర్వాత దాని మీద ఎవరో కోర్టుకు వెళ్ళారు, ఆ కోర్టులో కేసు నడుస్తోంది, సంథింగ్ ఆ డీటెయిల్స్ అన్నీ మనతో రఘురామకృష్ణరాజు గారు షేర్ చేస్తారు. దాంతోపాటు సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం వెళ్ళారు మొన్న. సడన్గా భీమవరం మీద ఎందుకు ఆయన ఫోకస్ పెట్టారు? నిజానికి ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియలు ఉన్నాయి, దానికి అటెండ్ అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఆయన వెళ్ళడంలో తప్పేం లేదు, మంచిది. నిజానికి ఒక నాయకుడిగా వెళ్ళి సీనియర్ పొలిటీషియన్ అంత్యక్రియలో పాల్గొనడం అనేది గొప్ప విషయం. కానీ ఎలాగ వాటి వెళ్తున్నాం కదా, ఖాళీగా ఎందుకులే ఒక పూట ఇటు కూడా పోయొద్దాం అని భీమవరంలో మీటింగ్ పెట్టారా, లేకపోతే అక్కడ ఏమన్నా నిజంగానే సమస్యల మీద పాయింట్స్ అనేది ఏమన్నా దీని మీద ప్లాన్ చేసుకున్నారా? ఆక్వా రైతుల సదస్సు, ఆక్వా రైతులతో బహిరంగ సభ, ఆక్వా రైతులతో ముఖాముఖి అన్నారు. అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్ ఏమో అసలు అక్కడ ఆక్వా రైతులే రాలేదు, మొత్తం వైసీపీ కార్యకర్తలని పోగేసి ప్రభుత్వాన్ని తిట్టిపోసే కార్యక్రమం జరిగిందనేది ఒకటి చెప్తున్నారు. నిజంగానే ఆక్వా రంగం జగన్మోహన్ రెడ్డిని చెప్పిన స్థాయిలో కడగండ్లను ఎదుర్కొంటుందా? ఏదో ఇప్పుడు మన ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల వచ్చిన ఇబ్బందులు తప్ప ప్రభుత్వం చేసిన పనుల వల్ల ఆక్వా రంగం దెబ్బతిందా? ఆ అవగాహన ఉండే జగన్మోహన్ రెడ్డి మాట్లాడారా? ఇలాంటి కొన్ని కీలకమైన అంశాలు మాట్లాడడానికి మనతో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు మనతో లైవ్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రఘురామకృష్ణరాజు గారు నమస్కారం అండి. నమస్తే వికే గారు. నాకు ముందు ఒకటి చెప్పండి, మన ఆకివీడు రామాలయం ఎపిసోడ్ ఎంతవరకు వచ్చింది, ఏం నడుస్తోంది? రామాలయం అంటే మనకి ఫౌండేషన్స్ అన్నీ 1.5 month బ్యాకే మన ఫౌండేషన్ స్టోన్ లే చేసిన వెంటనే పూర్తయినాయండి. తరువాత విజయవాడ గన్నవరం దగ్గర ఒక ఆశ్రమం, కమలానంద స్వామీజీ ఆశ్రమం దగ్గర, కమలానంద భారతి గారి ఆశ్రమం దగ్గర ఎయిర్పోర్ట్ ఎదురుగుండానే వారు కూడా అక్కడ ఒక దేవాలయం కడుతూ ఉంటే అక్కడ వారి పర్మిషన్ అడిగి సపరేట్గా అక్కడ ఒక 1 acre సైట్లో మనం ప్లాన్ చేసిన కృష్ణశిలలన్నీ అక్కడికి చేర్చి ప్రకాశం జిల్లా మైన్ నుంచి యాజ్ పర్ ద డ్రాయింగ్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ మొన్నటికి 70% వరకు స్టోన్ బై స్టోన్ అంతా అక్కడే రెడీ చేసుకుని మనం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సైట్లో క్రేన్ సహాయంతో మనం టకటక ఎరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఆగస్టు నెలాఖరు వరకు గన్నవరం దగ్గర మొత్తం పైన ఉన్న గోపురంతో సహా మనకి 100% కంప్లీట్ అవుతుంది.
ఆ తర్వాత 2 months ఎరెక్షన్, ఇంకా ఆ లోపల ఇంకా అంతరాలయంలో విగ్రహాలు తీసుకురావటం, ఆ వుడెన్ వర్క్ అంతా ఉంటుంది. ఏదైనా మన టార్గెట్ వచ్చి డిసెంబర్ చివరికల్లా పూర్తిగా ఆ దేవాలయం మంచి ముహూర్తం చూసుకుని అంటే ఇక్కడ బేసిక్ ఇదేంటంటే చాలా మందికి గుళ్ళు కట్టాలి, ఏదో హిందూ ధర్మాన్ని డెవలప్ చేయాలి, సేవ చేసుకోవాలి అనేది చాలా మందికి ఉంటుంది. అందులో మీరు కూడా ఉన్నారు, నో డౌట్. అయితే అక్కడ రామాలయం కట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అదే ఎందుకు వచ్చింది, చాలా చక్కటి ప్రశ్న అండి ఇది. అక్కడ రామాలయం అనేది యాజ్ పర్ ద రికార్డ్స్ 1932కి ముందు నుంచే ఉందండి. 1932లో ఉన్న ఆర్ఎస్ఆర్ రికార్డులోనే అక్కడ రామాలయం ఉన్నట్టుగా రికార్డులో స్పష్టంగా ఉందండి. అదేంటంటే అది ఒక పెదపేట అనేది ప్రిడామినెంట్లీ అది ఎస్సీ కాలనీ. ఆ ఎస్సీ కాలనీలో ఉన్న దేవాలయం అది శిథిలావస్థకు చేరుకుంది. ఎందుకంటే 100 years అయిపోయింది. ఆ రోజుల్లో సున్నంతో దాంతో కట్టిన ఆలయం అది శిథిలావస్థకు చేరుకుంది. అనుకోకుండా నాకు ఆలయం గురించి జగన్మోహన్ రెడ్డి గారి పేపర్లో రాయటం, ఆ పేపర్లో ఏదో అప్పట్లో ఈ మధ్యన కొంచెం రాముల వారి మీద ఒక పాట పాపులర్ అయింది, నిన్ను ఏదో కొలిచి ముఖ్యతమరా రఘుకుల తిలక రారా అనే పాట పాపులర్ అయిందండి. అదే ఆ రఘుకుల తిలక రారా అనే పాట పాడుకుంటమే తప్ప ఇక్కడ రాముని ఆలయాన్ని పట్టించుకునే వాళ్ళే లేరు అని స్పెసిఫిక్గా నన్ను ఈ స్థానిక ప్రజాప్రతినిధి పరిశుభ్రంగా ఉండాలి అని ఎన్నో ఇళ్ళు అన్నీ కూడా తీసివేసి కాలువల రిపేర్లు అని అంటున్నారు, కానీ రాముడికి దిక్కు లేదా అనే విషయం మీద కామెంట్ చేయటం జరిగితే నేను మా వాళ్ళని అక్కడ కొంచెం క్లీన్ చేయండి అని చెప్పి పంపించా. అంటే అదంతా డంపింగ్ యార్డ్ లాగా చేసేసారు దాన్ని. ఆ క్లీన్ చేయడానికి వెళ్ళిన వాళ్ళకి నేనేం చెప్పానంటే, మీరు ఆ ఫొటోస్ తీసి సాక్షి పేపర్ వాళ్ళకి ఇవ్వండి, అట్లీస్ట్ సాక్షికి స్పందించారు, అంతా క్లీన్ చేశారని చెప్పి రాసుకుంటారేమో చూద్దామని చెప్పి నేను చెప్తే వాళ్ళు నెక్స్ట్ డే నాకు, లేదంటే మేము అది క్లీన్ చేయడానికి వెళ్తే మమ్మల్ని క్లీన్ చేయనివ్వలేదు, ఆ బుల్డోజర్ని పంపించేసి మమ్మల్ని కూడా కొడతామన్నారు అని చెప్పి చెప్పారు. సో అది నేను చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సాక్షి పేపర్లో రాసిన తర్వాత క్లీన్ చేయడానికి వెళ్తే మళ్ళీ ప్రిడామినెంట్లీ ఆ సాక్షి పార్టీకి ఓటు వేసే ఓటర్ల అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళే కొడతానికి రావటం ఏంటబ్బా అని నాకు అనిపించి నేను కూడా వెళ్ళటం జరిగింది. వెళ్తే ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ మేమంతా ఇక్కడ మతం మారిపోయాం, ఇంకెప్పుడు మీరు ఈ రామాలయం దీని గురించి మాట్లాడటానికి వీల్లేదు అని ఒక విచిత్రమైన వాదన తీసుకొచ్చారు. కానీ మరి 35-40 సంవత్సరాలుగా అక్కడ కరెంటు బిల్లు కూడా స్థానికంగా ఉన్న వైశ్య ప్రముఖులు కడుతున్నారు, కరెంటు బిల్స్ అన్నీ. మీరు వదిలేశారు, బట్ ఇక్కడ ఇతర మతస్థులు అంటే హిందూ మతస్థులు చాలామంది ఉన్నారు కదా. 2-3 సంవత్సరాల క్రితం కూడా అక్కడ శ్రీరామనవమి జరుపుకున్నారు. సో అది కొద్దిమంది మతం మారినంత మాత్రాన ఉన్న దేవాలయాల్ని తీసివేయటం అనేది, లేకపోతే ఈ రకంగా అంటే ఇల్ట్రీట్ చేయటం, అంటే డంపింగ్ యార్డ్గా మార్చడం అనేది సమంజసం కాదు. సో ఇక్కడ చక్కటి ఆలయాన్ని పునర్నిర్మిస్తామని చెప్పి చెప్పటం, మరి అప్పుడు మా మీద దాడి చేయటం, జనసేన వాళ్ళు ఒకిద్దరు తీవ్రంగా గాయపడటం అవన్నీ జరిగినాయండి. అంటే ఆ తర్వాత ముందేమో పర్మిషన్ లేకుండా కట్టడానికి వీల్లేదు అని. అవును, అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ అందరం మతం మారిపోయాం, మీరు ఇక్కడ గుడి కట్టాల్సిన అవసరం లేదు అన్నారు అంటున్నారు కదా. అంటే ఆ ఊరు మొత్తం మారిపోయారా? ఊళ్ళో అసలు హిందువులు లేరా ఇంకా? ఊరు కాదండి, లేదు లేదు. అంటే అది
ఆకివీడు అనే మున్సిపాలిటీలో పెదపేట అనేది ఒక కాలనీ. కాలనీలో వాళ్ళు మేము హ్యామ్లెట్ లాగా ఒక కాలనీ. ఆ కాలనీలో మేమంతా మారిపోయామని చెప్పారు. అఫ్కోర్స్ వాళ్ళ తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తే హార్డ్లీ వెరీ స్మాల్ పర్సంటేజ్కి వాళ్ళు ఏ మతం మారేనన్నారో ఆ మతం సర్టిఫికేట్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ హిందూస్గానే ఉన్నారు. బట్ అక్కడ వైశ్యులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ హిందువులే. సో ఇవాళ ఇప్పుడు రేపొద్దున్న ఒక చర్చ్ ఉన్న ఒక పెద్ద చర్చ్ ఏదన్నా కట్టి ఆ చర్చ్ చుట్టూ హిందూ మతంలోకి వచ్చారనుకోండి, ఆ చర్చిని తీసేస్తాను, చర్చిని కూలగొడతాను, లేకపోతే చర్చిని డంపింగ్ యార్డ్ చేస్తానంటాం ఎలా సమంజసం కాదో ఇది కూడా అలా సమంజసం కాదు. మనం అలాగే ఇతర మతానికి సంబంధించిన ప్లేసెస్ని మనం అవమానించకూడదు. సో అది శిథిలావస్థకు వచ్చింది కాబట్టి అక్కడే చక్కటి ఆలయాన్ని పునర్నిర్మిద్దామని చెప్పి అక్కడ ఉన్న వైశ్య ప్రముఖులందరూ కూడా ప్రిడామినెంట్గా వాళ్ళే రిక్వెస్ట్ చేశారు. అదిగాక 100 సంవత్సరాల క్రితం ఉన్న ఆలయాన్ని మనం జీర్ణోద్ధరణ స్థితిలో ఉన్నదాన్ని మనం పునరుద్ధరించడం అనేది కూడా చక్కటి ఆలోచన. అసలు పాత బస్తీలో చార్మినార్ పునాదుల్లోనే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది. అలాంటిది అక్కడ మేమేదో మారిపోయాము, ఇక్కడ రాముల వారి గుడి ఉండొద్దు అని అన్నారు అని అంటే అది వాళ్ళు కావాలని ఇంటెన్షన్ గా అన్నట్టు కనపడుతుంది తప్ప వేరే ఉద్దేశం కనపట్ల. పైగా భారతదేశం అనిపించి అవునండి అలా అనిపించి అది మనం టేకప్ చేయటం, దానికి హైకోర్టులో అనుమతులు లేకుండా కడుతున్నారు అని శ్రావణ్ కుమార్ గారు ముందు ఒక పిటిషన్ వేయటం, మేము అనుమతులు తీసుకున్న తర్వాతే శంకుస్థాపన చేసి ప్రారంభిస్తాము, అప్పుడు దాకా చేయము అని చెప్పి మేము కూడా అండర్టేకింగ్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత అన్ని అనుమతులు తీసుకుని పని ప్రారంభించాం. ఆ పని ప్రారంభించాక ఇదిగో అనుమతులు అన్యాయంగా ఇచ్చారు, ఇవ్వకూడదు, ప్రభుత్వ స్థలం అది, అనుమతులు ఇవ్వకూడదు, అయినా సరే ఇచ్చారు అని మళ్ళీ ఇంకో 2 పిటిషన్లు హైకోర్టులో వేయటం, ఆ 2 పిటిషన్లు కూడా న్యాయస్థానంలో కొట్టివేయటం జరిగింది. అన్ని రూల్స్ ప్రకారమే ఈ క్లియరెన్స్లన్నీ ఇచ్చారు. రామాలయం ఉన్న చోటే మళ్ళీ తిరిగి రామాలయం కడుతున్నాము అని చెప్పి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత అది ప్రభుత్వ స్థలం, ఎలకేటెడ్ ప్రీ ఇండిపెండెన్స్ ఫర్ టెంపుల్. టెంపుల్ స్థానాల్లో టెంపుల్ కట్టడం ఇది ఏదన్నా పబ్లిక్ ప్లేసు లేకపోతే ఒక పార్కును ఆక్రమించినట్టు కాదని చాలా విస్పష్టమైన తీర్పు కోర్టు ఇచ్చిందండి హైకోర్టులో. ఈ హైకోర్టులో ఇచ్చిన తీర్పుని మెన్షన్ చేయకుండా సుప్రీంకోర్టులో ఫైల్ చేసి మాకు నోటీస్ కూడా ఇవ్వకుండా ఒక స్టాటస్ కో ఆర్డర్ శ్రావణ్ కుమార్ గారు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత హాలిడేస్ వస్తే మేము మళ్ళీ ఇమీడియట్గా ఈ హైకోర్టులో జరిగిందని మేము తెలియజేస్తే జూలై 13 కోర్టు రీఓపెన్ చేసిన వెంటనే వెరీ ఫస్ట్ డే వాళ్ళు డేట్ ఇవ్వటం జరిగింది. మేమేమో మా టెంపుల్ సొసైటీ తరఫున మే 21నే కౌంటర్ అంతా ఫైల్ చేసాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ డిపార్ట్మెంట్ ఫైల్ చేయటం ఈ నెల 8వ తారీఖు ఫైల్ చేశారు. సో 8వ తారీఖే ఫైల్ చేశారు. మాకు సమయం తక్కువ ఉంది, 4 రోజుల ముందే ఫైల్ చేశారు కాబట్టి ఇంకొక వారం మాకు గడువు కావాలి కౌంటర్ ఫైల్ చేయడానికి అని చెప్పి మొన్న విచారణకు వచ్చినప్పుడు శ్రావణ్ కుమార్ గారు అడిగారు. సో 1 వీక్ వాళ్ళు అడిగిన టైం ఇచ్చి ఆ తర్వాత 1 వీక్ తర్వాత పోస్ట్ చేయమని చెప్పి ఈ జూలై 27వ తారీఖుకి అది పోస్ట్ అయిందండి. సో ఏదైనా మాక్సిమం ఆ 27కి ఒక 1 వీక్ అటు ఇటుగా క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే అయోధ్య వాళ్ళ ఎలిగేషన్ ఏంటంటే అయోధ్య ఎలిగేషన్ అనుమతి లేకుండా పరిష్కారం అయింది, ఇది అవ్వదా? కాకపోతే మనం అసలు ఎట్లాంటి ప్రదేశాల్లో ఉన్నాం, మనం ఎందుకు ఇంతగా ఆలోచన విధానం తప్పు అంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు అన్ని మతాలని మనం గౌరవించవలసిన అవసరం ఉంది. అన్ని మతాలని గౌరవించాల్సిన ఆదరించాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనకుంది అని చెప్పి మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు అనుకోవాలి కదా.
హిందూ మతాన్ని కూడా మనం ఆదరించాలి లేదు, ఎంతసేపు అది లేకుండా చేయాలనే ఒక దీంతో. రాజు గారు, ఈ పాట మిమ్మల్ని ఆకట్టుకున్న పాట? ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాని ఉర్రూతులు ఇచ్చిన చాలా కొద్ది లిరిక్స్ లో ఇది ఒకటి, మామూలుగా కాదు అసలు. అవును, విపరీతమైన లిరిక్కే రాశారు. రఘుకుల తిలక రారా అని పాటలు పాడుకుంటూవేనా, రాముడి గుండె పట్టించుకుంటూ ఏమన్నా ఉందా అని చెప్పి ఆ స్టేట్మెంట్తో స్టార్ట్ చేసి కామెంట్ పెడితే నేను ఆ పాట అప్పటికే చాలాసార్లు ఎన్నబాటుగా నాకు కొంచెం డైరెక్ట్ పాట వినడమే కాదు, మీకు కూడా అది ఎక్కడో తగలరాని చోట తగిలి ఉంటుంది. ఎందుకంటే మీ పేరులోనే రెండు ఉన్నాయి కదా, వంశము రాముడు అని. అవును, కృష్ణుడు కూడా ఉన్నాడు, అది వేరే విషయం. కరెక్ట్ గా అది. అవును, సో అది అక్కడ కనెక్ట్ అయ్యి అనుకోకుండా అది ఇలా కోర్టులకు వెళ్ళి, సరే రాముడు అంటేనే ఇంకా కొన్ని కష్టాలు అడ్డంకులు సహజమలే అని చెప్పి అది ఇక్కడ శ్రావణ్ కుమారుని రూపంలో, శ్రావణ్ గారి రూపంలో వచ్చిందిలే, పర్వాలేదు, ఆ ఆనవాయితీ కంటిన్యూ అవుతుంది. బట్ ఖచ్చితంగా ఏదో మొన్న ఏదో ఇంటర్వ్యూలో కూడా శ్రావణ్ కుమార్ గారు కొంచెం అంటే ఈ మనం కౌంటర్స్ అన్నీ వేసిన తర్వాత ఆ క్లియరెన్సెస్, ఆ క్లారిటీ అంతా ఇచ్చిన తర్వాత ఐ థింక్ పర్హాప్స్ ఆయన కొంచెం మిస్గైడ్ అయ్యారేమో, వీళ్ళు చెప్పిన దాని మీద నిజాలు తెలుసుకున్నారని నాకు అనిపించింది. ఆయన కొన్ని ఇంటర్వ్యూల్లో ఆయన కొన్ని మాటలు అన్నారు, ఇలా గతంలో మేము స్నేహితులం అని చెప్పి ఆయన పేర్కోవటం జరిగింది. మరి ఏదన్నా నిజాలు తెలుసుకున్న తర్వాత ఆయనలో ఏదన్నా మార్పు వచ్చి, అంటే ఏదైనా 10 రోజులు ఆలస్యం అవుతుంది, అంతకుమించి ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. బట్ వాళ్ళలో కూడా ఆ మార్పు అన్నది వస్తే ఇంకా బెటర్గా ఒక మంచి వాతావరణం ఉంటుంది అన్న ఇది కాదండి. అంటే జగన్మోహన్ రెడ్డి ఆశావహ దృక్పథం. జగన్మోహన్ రెడ్డి హే రామ్ అని మాట్లాడుతున్న రోజులు ఇవి. సరే, స్వార్థంతో మాట్లాడా, అవును, స్వార్థంతో మాట్లాడా, భయంతో మాట్లాడా, లేకపోతే ఎగతాళిగా మాట్లాడా, మనం డిసైడ్ చేయలేం. ఆయన మనసులో ఏముందో మనం చెప్పలేం. కానీ అలాంటి రోజుల్లో అవును, ఈ దేశంలో రామాలయం నిర్మించుకోవడానికి నవరోధాలు అవసరమా? చర్చిలు ఊరికి 4 చర్చిలు కట్టేసుకుంటున్నారు కదా సార్, ఎవరికి పడతాడు. ఊరికి కాదండి, ఆల్మోస్ట్ కొన్ని చోట్ల ఇప్పుడు నేను అన్న ఈ పెద్దపేటలో 3 ఉన్నాయి. చిన్న కాలనీలోనే, చిన్న కాలనీలో 3 ఉన్నాయి. ఒక గుడి కట్టుకుంటామరా అంటే కట్టుకోని అట్లా. అదే కదా. సో అసలు ఇది హిందూ దేశం అండి, నో డౌట్. మిగతా మతాలున్నా, సెక్యులర్ అది ఇది ఎన్ని చెప్పుకున్నా, ఇది హిందూ దేశం అయినప్పటికీ కూడా హిందూ దేశం కదా. అవునండి, హిందూ దేశంలో మనం రాముడి గుడి కట్టుకుంటాము అని అనుకుంటే ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి కట్టుకోవాలా? అంటే ఇది ఒకటి కాదు, ఇట్లాంటి చాలా చోట్ల జరుగుతున్నాయి. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది సమాజంలో? అదేనండి, అది దురదృష్టం. ఎందుకంటే మరి దురదృష్టమా చేతకాంతనమా? ఉన్నది ఉన్నట్టు అంటే చేతకానితనం అంటే మళ్ళీ మమ్మల్ని మేమే నిందించుకున్నట్టు ఉంటుంది. కాబట్టి మీరు చేతకాంతనం మీరు కడుతున్నారుగా, అంటే కడుతున్నాం అనుకోండి. బట్ ఏదన్నా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి అది కొంచెం ప్రభుత్వంలో ఉన్నవారి మీదే అటువంటి అపోహ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇది దురదృష్టం. ఈ రకంగా
ప్రిడామినెంట్లీ ఇఫ్ నాట్ మన రాజ్యాంగం ప్రకారం మనం సెక్యులర్ అయినప్పటికీ ప్రిడామినెంట్లీ 80% ఆన్ పేపర్ అయితే ఇంకా ఎక్కువ ఉన్నారు. 90% హిందూస్ ఉన్నారు ఆన్ పేపర్. బట్ ఈవెన్ అదర్వైజ్ 80% హిందువులు అనుకున్నప్పటికీ కూడా ఇలా ఇన్ని అవరోధాలు వాళ్ళు కల్పించడం దురదృష్టకరమైన ఇది. వాళ్ళలో ఆ మార్పు పరమత సహనం అనేది వారికి అలవడాలి అని చెప్పి కోరుకుంటున్నాం. అది మామూలుగా ఇలాగ ఆశావహ దృక్పథంతో కోరుకుంటే వస్తుందా, మరి ఇంకొంచెం ఏదన్నా కఠినంగా మీరు మా జోలికి ఇలా రావటం కాదు అని చెప్పి కాస్త కఠినంగా చెప్తే బెటరా అనేది అంటే నేను ఇవాళ మిమ్మల్ని లైవ్కి పిలవడానికి ఈ టాపిక్ మీద దీనికి ఒక కారణం ఉంది. ఎందుకు మొన్ననే అనిపించింది నిజానికి. కాకపోతే ఆ రోజు మీరు అందుబాటులో లేరు, ఆ రోజు వేరే డెవలప్మెంట్ ఏదో రావడం వల్ల కూడా నేను చేయలేకపోయాను. ఈ దేశంలో హిందువులు రాముడి ఆలయం కట్టుకోవడానికి ఇంత కష్టపడాలా అనేది ఒక పాయింట్ అయితే, ఇది ఎక్కడ దాకా వెళ్ళిందంటే అసలు నాకు దళితుల ఓట్లు క్రిస్టియన్ల ఓట్లు నాకు అవసరమే లేదన్నాడు రఘురామకృష్ణరాజు అనే దాకా వెళ్ళిపోయింది. ఏది టెంపుల్ కట్టాలనే సంకల్పం అసలు నాకు దళితుల ఓట్లే అక్కర్లేదని అన్నాడు రఘురామకృష్ణరాజు అనే దాకా వెళ్ళిపోయింది. ఇది మీరు అన్నదేంటో నాకు తెలియదు కరెక్ట్గా, కానీ అంటే ఇంత పొలిటిసైజ్ చేశారు దీన్ని. అసలు నన్ను మా ఓట్లు అక్కర్లేదా అని అడగటం అన్యాయం అండి. ఎందుకంటే నేను ఒక హిందువుగా శ్రీరాముడి భక్తుడిగా నా నియోజకవర్గంలో ఉన్న ఆలయం శిథిలావస్థకి చేరిన పరిస్థితిలో తిరిగి పునర్నిర్మాణానికి అందులో నేను కూడా కొంత పాత్ర వహించాలి అని అనుకుంటే ఇన్ని అవరోధాలు వస్తాయని అసలు నేను అనుకోలే ముందు. అలాగా అవరోధాలు కల్పించడం అనేది దురదృష్టం. దానికి నేను పూనుకుని ముందుకెళ్తే నీకు మా ఓట్లు అక్కర్లేదా అని అడగటం అనేది అది ఇంకా అసలు ఊహించని పరిణామం. అది మూర్ఖత్వము, రెచ్చగొట్టే కార్యక్రమం కూడా అది. అవును. ఇంకా నాకేంటంటే ఇంకా కార్నర్ చేసిన పరిస్థితుల్లో నేను అంత స్పష్టంగా అడిగినప్పుడు నాకు దళితుల ఓట్లు కావాలి, క్రైస్తవుల ఓట్లు కావాలి, కానీ ఇప్పుడు నన్ను వ్యతిరేకించేది క్రైస్తవం తీసుకున్న దళితులు దీన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా అర్థమైంది. నన్ను ప్రశ్న వేసిన వాళ్ళు కూడా క్రైస్తవం తీసుకున్న దళితులు ఈ ప్రశ్న వేస్తున్నారు. సో ప్రస్తుతం నేను నిర్మించాలనుకుంటున్న మా సొసైటీ నిర్మించాలనుకుంటున్న ఈ దేవాలయానికి మీరు అడ్డు చెప్తున్నారు కాబట్టి మీ ఓట్లు అక్కరలేదా అని అంత స్పష్టంగా అడిగితే, మీ ఓట్లు కావాలా గుడి కావాలా అని అడిగితే నాకు గుడే కావాలి అని నేను పేర్కొనటం జరిగింది వెంకటకృష్ణ గారు. నేను దళితుల ఓట్లు వద్దని లేదు, అంతవరకు క్లారిటీ ఉంది. దళిత క్రైస్తవులు నన్ను ఈ ప్రశ్న వేశారు కాబట్టి నీకు రాముడా, అక్కడ నీకు రాముడు కావాలా మా ఓట్లు కావాలా అని అడిగినప్పుడు డెఫినెట్గా నాకు రామాలయం, నా అటవీల్లోని రామాలయమే నాకు ప్రయారిటీ అని చెప్పి అది నేను నా వరకు ఆ దేవాలయం వరకు మాట్లాడటం జరిగింది. దాన్ని పార్టీకి ఎక్స్ట్రాపోలేట్ చేసి ఇప్పుడు దళిత క్రైస్తవులైనప్పటికీ కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు 2018లోనే బిల్ పాస్ చేశారు. సో నేను మా పార్టీ విధానానికి నేను వ్యతిరేకంగా అసలు నేను మాట్లాడతల్లా. నా దారిని నేను నా నియోజకవర్గంలో దేవాలయం కట్టుకుంటున్నాను. ఆ ప్రాసెస్లో నీకు
నీకు నీ గుడి కావాలా మా ఓట్లు కావాలా అని అడిగితే దాని వరకే నేను చెప్పాను తప్ప మా పార్టీ అంత ఓపెన్గా దళిత క్రైస్తవులు అయినప్పటికీ కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత ఈ దేవాలయం మీద దీన్ని రాష్ట్రానికి అంతటికి చెందినదిగా మాట్లాడి అసెంబ్లీలో తీర్మానం చేసిన వ్యక్తి మీద కూడా వారు మాట్లాడటం అనేది నన్ను ఎక్కువ బాధ పెట్టిన అంశం అండి. నాకే ఇక్కడ క్లారిటీ ఏంటంటే మీరు చెప్పింది ఎవరో వ్యక్తులు నీకు రాముడి గుడి కావాలా మా ఓట్లు కావాలని ఎవరో వ్యక్తులు ఒకళ్ళో ఇద్దరో 10 మంది అడిగితే మీరు ఆ రకంగా అడిగినట్లయితే నాకు గుడే కావాలి అన్నారు. మీరు వాళ్ళు 10 మంది 10 ఓట్ల వాళ్ళ 20 ఓట్ల తెలియదు. అడిగిన వ్యక్తులకు మీరు ఇచ్చిన సమాధానం దళిత సమాజానికి మొత్తం క్రైస్తవ సమాజానికి కాదు. లేదు కానే కాదు ఇంకొక చెప్పండి సార్. ఇక్కడ ఇంకొక క్లారిటీ ఇవ్వాలి వెంకటకృష్ణ గారు. ఏంటంటే నేను జీసస్ క్రైస్ట్ని అవమానించినట్టుగా శ్రావణ్ కుమార్ గారు మాట్లాడితే కొద్దిమంది అది నిజమని నమ్మారు. నేను మన ఛానల్లో క్లారిఫై చేయలేదు, అది క్లారిఫై చేయాలనుకుంటున్నాను. అక్కడ జరిగింది ఏంటంటే ఒక జనసేన అనిల్ అనే ఒక వ్యక్తి నా పక్కనే ఉంటే ఆ రోజు నేను రామనవమి రోజు అక్కడికి వెళ్ళినప్పుడు అతనికి ఒక చెక్కకి ఒక మేకుండి ఈ నవరగంత మీద కొడితే ఆ మేక అక్కడ ఉండిపోయిందండి. సో నేను అతన్ని హాస్పిటల్లో చూసి ఆకివీల్లో ఇది కష్టం అని చెప్తే భీమవరం షిఫ్ట్ చేసి ఆ మేకు తీయటం ఆ పక్కన డిష్లో ఆ మేకేసి చూపెట్టినప్పుడు ఆ బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ నేను ఇలాగా మేకు ఒక చెక్కకి మేకుతో ఈ నవరగంతం మీద కొట్టడం జరిగింది. ఇలాగా ఏదైనా కత్తితో పొడుస్తారు, లేదంటే ఇంకేదో మారణాయుధాలు వాడతారు. ఈ చెక్కకి మేకు కొట్టి ఈ రకంగా చేయటం అనేది అసలు ఎప్పుడు చేయదు అని నేను అక్కడ జరిగిన ఇన్సిడెంట్ చూసి దాని గురించి మాట్లాడితే నా మీద అన్యాయంగా మేకుల దేవుడు చెక్కల దేవుడు అని చెప్పి మన దేవుణ్ణి అవమానించారని మాట్లాడారు. నేను ఎన్నోసార్లు స్పష్టంగా చెప్పాను వెంకటకృష్ణ గారు, నేను చదువుకున్నదే ఎక్కువ భాగం మిషనరీ స్కూల్స్లో చదువుకున్నాను. నా కాలేజీ లైలా కాలేజు. నేను హిందూ మతాన్ని ప్రేమిస్తాను కానీ పక్క మతాన్ని గౌరవిస్తాను. నేను బైబిల్లో కూడా బైబిల్ మొత్తం చదువుకోలేదు కానీ నాకు ఫండమెంటల్స్ అన్నీ చాలా స్పష్టంగా ఐడియా ఉంది. ఈవెన్ ఖురాన్ ఐ హ్యాడ్ సమ్ బేసిక్ ఫండమెంటల్ ఐడియా ఉంది. నాకు అన్ని మతాల మీద అవగాహన ఉంది, గౌరవం ఉంది. బీయింగ్ ఏ సెక్యులర్ కంట్రీ వీఆర్ బౌండ్ టు రెస్పెక్ట్ అదర్ రిలీజియన్స్ అని ఎన్నోసార్లు చెప్పి అతనికి మేక్ కొట్టారన్న సంగతి, నేను నవరగంతం మీద మేక్ కొట్టారు ఒక చెక్క కన్నది చెప్తే దాన్ని కూడా మిస్ఇంటర్ప్రిట్ చేసి కావాలని చెప్పి ఒక వైషమ్యాన్ని సృష్టించాలని చెప్పి ప్రయత్నం చేయటం అత్యంత దురదృష్టకరం. ఇప్పుడు అక్కడ కాలనీలో ఇక్కడ అందరం మొత్తం మారిపోయాం, ఇక్కడ టెంపుల్ వద్దు అన్నారు కదా మీరు. ఇప్పుడు ఆ కాలనీలో వాళ్ళందరూ మీ మతం మారిపోయామని రికార్డెడ్ గా వాళ్ళు చెప్పగలరా? చెప్పే పరిస్థితి ఉందా? ఇప్పుడు చెబితే వాళ్ళు బీసీసీ అయిపోతారు కదా, మరి చెప్పగలరా? అవునండి, చెప్పలేరు. రఘురామరాజు నిన్ను రామువారిని అడ్డుకోవడానికి, గుడిని తిట్టడానికి, గుడిని అడ్డుకోవడానికి మాత్రము మతం మారుతారు. కానీ అసలు విషయానికి వచ్చేసరికి మాత్రం మళ్ళీ మేము మతం మారలేదనేసి రఘురామరాజు గారు జస్టిస్ బాలకృష్ణన్ కమిటీ నివేదిక కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఆయన ఏమి అటు క్రైస్తవ సమాజంలోనూ దాని మీద ఎదురు చూపులు ఉన్నాయి, ఇటు దేశమంతా ఎదురు చూస్తోంది ఆ నివేదిక ఏముంటుంది. ఎందుకంటే క్రైస్తవం తీసుకున్న వాళ్ళు ఇక దళితులుగా ఎస్సీ హోదా ఉండదు, బీసీసీలు అయిపోతారని సుప్రీంకోర్టు చెప్పింది కదా మొన్న. మన ఏపీలో కూడా ఒక పాస్టర్ గారి విషయంలో జరిగింది. సో ఆ కమిటీ రిపోర్ట్ ఇంకా ఇచ్చినట్లేదు. దాని మీద ఏం చర్చ జరుగుతుంది?
అంటే జూన్ 20th యాక్చువల్గా కట్ ఆఫ్ అండి. అవును అవును. అంటే చాలాసార్లు ఎక్స్టెన్షన్ అయింది, 1.5 year ఎక్స్టెన్షన్ అయింది. ఒరిజినల్గా జూన్ 1st రావాలి, తర్వాత June 10th అన్నారు. June 10th తర్వాత 10 రోజుల ఎక్స్టెన్షన్ June 20th వరకు అఫీషియల్గా ఇచ్చారు. ఆ తర్వాత మరి దాని గురించి లాస్ట్ ఆల్మోస్ట్ 20 days నుంచి మరి న్యూస్ ఏమి రాలేదండి. అవును. మరి ఆయన అంటే ఇక్కడ చూడవలసింది పార్లమెంట్లో లాస్ట్ సెషన్లో అమిత్ షా గారు రిలీజియన్ బేసిస్లో రిజర్వేషన్స్ ఇవ్వటం కుదరదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఏది గవర్నమెంట్ పాలసీని చెప్పడం జరిగింది. అఫ్ కోర్స్ అది రిలీజియన్ బేస్లో రిజర్వేషన్ ఇవ్వడానికి లేదు అన్నారు. మరి ఇక్కడ ఈ డిస్కషన్ అనేది మరి మారినా ఇవ్వాలి అంటే మరి ఆ రిలీజియన్ అనేది గవర్నమెంట్ పాలసీకి అడ్డు వస్తుందా, మరి దానికి సంబంధం లేకుండా మరి ఏదైనా ఈయన బాలకృష్ణన్ గారు ఇస్తారా అనేది ఇంకిట్స్ అంతే. అంటే ఒకవేళ అమిత్ షా గారు అన్నట్టు రిలీజియన్ బేసిస్ లో రిజర్వేషన్ ఇవ్వడానికి లేదు అంటే అప్పుడు బీసీసీ కూడా ఇవ్వడానికి ఉండదు కదా. అదేనండి, అంటే బీసీసీకి అంటే అది రిలీజియన్ బేసిస్లో అదే ఒక రకంగా ఉంటుంది. అది ముందు నుంచి అది 1% ఎంతో ఇచ్చారండి, ఎక్కువ పర్సంటేజ్ లేదు. ఇప్పుడు ఏంటంటే 16% ఉంది, ఎస్సీ రిజర్వేషన్ వచ్చి 16% ఉందండి. ఆ 16% అది కంటిన్యూ అవుతుంది కూడా. ఎందుకంటే ఇప్పుడు అందరూ మారిపోలేదు కదా, ఆల్రెడీ కొంతమంది హిందువులుగానే ఉండిపోయారు. వాళ్ళకి ఈ రిజర్వేషన్ ఫలితాలు అందాలి, ఎందుకంటే వాళ్ళకి అందుతున్నాయి, అందాలి. ఇప్పుడు మారిన వారికి కూడా అందుతున్నాయి. సో మన వరకు ఓకే, ఇది దీని వలన వేరే కులాల వారికి లాభం ఉందా లేదా అనేది కాసేపు మనం పక్కన పెడితే, సమస్య అందులో ఉన్న అంటే షెడ్యూల్ కాస్ట్లో ఉన్న హిందువులకు సంబంధించి వాళ్ళ హక్కులు పోతున్నాయి అని చెప్పి కొంతమంది దళిత హిందువులు ఆందోళన చేస్తున్నమాట వాస్తవం. వాళ్ళు ఆందోళన చేస్తున్నారండి, ఎందుకంటే వాళ్ళకి అవకాశాలు మెరుగుపడతాయి కాబట్టి ఎవరి వ్యక్తిగత స్వార్థం వాళ్ళకు ఉంటుంది, తప్పదు. సో వాళ్ళు అది ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు, ఎందుకంటే కొంతమంది జనాభా తగ్గితే వాళ్ళ అవకాశాలు న్యాచురల్గా పెరుగుతాయి. సో కాబట్టి ఆ యాంగిల్లో వీళ్ళు రాజ్యాంగం వారికి లేదంటుంది కాబట్టి వీళ్ళు అడగటంలో తప్పు లేదు. అలాగే వాళ్ళ కూడా మేము మతం మారినంత మాత్రాన మా కులం మా ఇది అన్టచబిలిటీలు అన్నీ ఉన్నాయి అనే ఉద్దేశంలో వాళ్ళు కోరుతున్నారు. అవును, నేను వీరి కోరిక అసమంజసం అని కూడా నేను అసలు ఎప్పుడూ చెప్పలేదు వెంకటకృష్ణ గారు. నేను చెప్పింది ఏంటంటే ఓన్లీ రాజ్యాంగంలో ఆ రకంగా ఉన్నంత వరకు మనం రాజ్యాంగాన్ని గౌరవించాలి. మార్పు వచ్చినప్పుడు మంచిదే, అందరూ కోరుకున్నట్టు రేపు పార్లమెంట్లో 2/3 మెజారిటీ కూడా అదే కోరుకుంటే, బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా వీఆర్ ఆల్ బౌండ్ బై అవర్ కాన్స్టిట్యూషన్, అంతే కదా. అంతవరకు గౌరవించాలి అనే ఒక పదం నేను రాజ్యాంగబద్ధ పదవిలో కూడా ఉన్నాను కాబట్టి నేను మాట్లాడటం జరిగింది. దాన్ని కొంతమంది దీన్ని కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుని నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుని కాదు, అర్థం చేసుకున్నారు, కాకపోతే కావాలనే అట్లా చేసే ప్రయత్నం జరిగినట్టుంది. ఎందుకంటే వ్యక్తిగతంగా ఇప్పుడు నాకు దీనివలన వ్యక్తిగతంగా నాకు వచ్చే లాభం లేదు, నాకు వచ్చే నష్టం లేదు. ఎందుకంటే మనకు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో మనల్ని ఉంచారు కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవించాలి అని చెప్పాను తప్ప, రాజ్యాంగంలో ఉన్నది ఇది అని చెప్పాను తప్ప, దాని గురించి మాట్లాడే అర్హతే లేదు అని మాట్లాడటం అనేది
చాలా అవివేకం, దురదృష్టం. సరే, ఓకే. సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం వచ్చారు, మొన్న వచ్చి ఆక్వా రైతులు అలా అయిపోతున్నారు ఇలా అయిపోతున్నారు అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారినే తిట్టారు కానీ ట్రంప్ని ఒక్క మాట కూడా అనలేదండి. అది మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది అంటే సడన్ గా అంటే ఒక 20 రోజుల ముందే ఆయన ఈ ప్రోగ్రాం అయితే భీమవరంలో ఆక్వా మీటింగ్ అని పెట్టుకున్నారు. అనుకోకుండా ఆ ముందు రోజు ఈవినింగ్ ముద్రగడ పద్మనాభం గారు చనిపోవటం, ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అటు వెళ్ళటం జరిగింది. కాకపోతే అదేంటంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా జనం వచ్చారు. నాకు తెలిసి 4,500 నుంచి 5,000 వరకు వచ్చారు. కానీ వారిలో రైతుల శాతం 4-5% మించి లేదు. జగన్మోహన్ రెడ్డి స్వతహాగా అతనుకున్న ఓటు బ్యాంకు, వాళ్ళ అభిమానులు, ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఆక్వా రైతులు అయితే ఎక్కువగా కార్లు వేసుకొస్తారండి, ఆటోల్లో రారు వెంకటకృష్ణ గారు. పైగా ఆక్వా రైతులు మహిళా యజమానులు కూడా ఎక్కువగా ఉండరు. చాలా మంది మహిళలు ఆటోలు వీటిల్లో వచ్చారు. మీటింగ్ వరకు ఓకే, ఒక 4-5 వేలు మధ్యన మీటింగ్ వచ్చారు. కానీ అది రైతు సదస్సు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి రొటీన్ మీటింగ్గా మనం భావించవచ్చు. దానికి తగ్గ మొబిలైజేషన్ అంతా చేసుకున్నారు, చాలా ఆటోల్లో వచ్చారు, ఇవన్నీ అయినాయి. కాకపోతే అక్కడ ఎలక్ట్రిసిటీ రాయితీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వం క్లియర్ చేసింది. అది ఆర్డర్ రావటం ఇట్ ఈస్ జస్ట్ అంటే ఇప్పుడు ఈయన రావడానికి ఈయన ఇచ్చాడు వస్తున్నానని, వారం ముందు వస్తే ఇదిగో నేను వస్తున్నానని భయంతో ఇచ్చేసారంటారు. ఎప్పుడో 1 month అయింది అనౌన్స్ చేసి, అది ఆ ప్రాసెస్ అయ్యి ఎనర్జీ సెక్రటరీ గారికి సడన్గా ఒంట్లో బాగోక పాపం ఆయనకి హైదరాబాద్లో అనారోగ్యం వచ్చినందువల్ల అది రిలీజ్ చేయటం కాస్త ఆలస్యమైంది. నవ్ ఈజ్ రికవరింగ్. సో ఒక 1 weekలో మొత్తం ఎలక్ట్రిసిటీ సబ్సిడీది అంటే ఆక్వా జోను నాన్ ఆక్వా జోను విభజన డిఫరెన్స్ లేకుండా అందరికీ పవర్ సబ్సిడీ అనేది రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అది అయిపోతుంది. ఇప్పుడు ఆ తర్వాత మిగిలింది ఇంకోటి మీరు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే రైస్ బ్రాన్ తౌడు, అంటే ఆయిల్ తీసిన తౌడు కూడా చేపలకు వాడతారండి. అది 6 నెలల క్రితం కిలో 13 రూపాయలు ఉండేది, ఇవాళ 20 నుంచి 21 రూపాయలు అయిపోయిందండి ఈ 6 నెలల్లో. అంటే ఒక ఇంగ్రీడియంటే మీకు అంత ఎక్కువగా పెరిగింది. సోయాబీన్ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగినాయి ప్రైసెస్. యాక్చువల్గా పెరిగిన ప్రైసెస్తో కంపేర్ చేస్తే ఈ వీళ్ళు ఫీడ్ మిల్స్ వాళ్ళు ప్రైస్ పెంచడం సమంజసం అయినప్పటికీ రైతులతో చర్చించి ఇది మాకున్నది ఐటెం బై ఐటెం ఈ రకంగా పెరిగింది, ఈ రకంగా పెరిగినందువల్ల మాకు ఈ తప్పట్లేదు, రేపు తగ్గిన వెంటనే మీరు చూసుకోండి, తగ్గిన వెంటనే మళ్ళీ తగ్గిస్తామని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకుని అది జరుగుంటే డెఫినెట్గా రైతుల నుంచి కూడా కొంచెం కూడా ఇబ్బంది ఉండేది కాదు. సో ఆ చర్చ ఒకటి జరగకుండా ఆ ప్రైస్ అది కూడా యాక్చువల్గా ఎంత పెరిగిందో ఆ పెరిగిన దాన్ని కమర్షియల్గా పెంచాల కొంత. ఎందుకంటే రైతు బాగోకపోతే మళ్ళీ వాళ్ళ ఫ్యాక్టరీలన్నీ కూడా మూసుకోవాలి అన్న ఆ కామన్ సెన్స్ ప్లాంట్ వాళ్ళకు కూడా ఉందండి. ఎందుకంటే నేను ఎక్కువ ప్రిడామినెంట్లీ ఆల్మోస్ట్ 40% ఆఫ్ ఆ కల్చర్ నా ఒక్క అసెంబ్లీలోనే నా నియోజకవర్గ పరిధిలోనే ఉంది వెంకటకృష్ణ గారు. సో నేను వాళ్ళందరితో ఇటు రైతులతో అటు ప్లాంట్ల వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. రైతులు దే ఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఏదైతే ఈ ముఖ్యమంత్రి గారు ఈ డెసిషన్ తీసుకున్నారో, తర్వాత అచ్చెన్నాయుడు గారు కూడా ఫీడ్ మిల్ వాళ్ళందరితో మాట్లాడి ఎంతో కొంత మీరు అసలు 0 మార్జిన్లో అయినా సరే మీరు చెయ్యాలి అని చెప్పి మా అచ్చెన్నాయుడు గారు కూడా వాళ్ళందరితోటి సమావేశమయ్యి మ్యాక్సిమం ఎంతవరకు వాళ్ళకి ఆల్మోస్ట్ నో ప్రాఫిట్ నో లాస్ రేంజ్లోనే
ఎటువంటి లాభం లేకుండా ఈ క్రైసిస్లో మీరు ఆదుకోవాలి అని చెప్పి అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. మ్యాక్సిమం అంతా కూడా చాలా అద్భుతంగా ప్రభుత్వం మా ఆక్వా రైతుల విషయంలో స్పందించింది. ఆక్వా రైతులు అందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారండి. అసలు అందుకనే ఆక్వా రైతులు ఎవరో కూడా పెద్దగా అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు రొయ్యల సాగు గురించి తెలుసు కానీ పూర్తి డీప్ అవగాహన ఏం లేదు దాని మీద. నాకు అనిపిస్తుంది మొన్న ఈ గొడవ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, గొడవ అంటే ఐ మీన్ ఈ ప్రభుత్వం వ్యాపారులతో మాట్లాడము, రైతులతో మాట్లాడము, రైతులు కొద్దిగా ఇబ్బందిగా ఉండడం, ఇదంతా చూస్తే అనిపించింది మనకి కోఆపరేటివ్ సెక్టర్ ఉంది కదా, ఈ కోఆపరేటివ్ సెక్టర్లో ఆక్వా రైతులు ఒక సొసైటీగా ఏర్పడి దానా తయారీ కేంద్రాలు, ఫ్యాక్టరీలు పెట్టుకుంటే ఏమవుతుంది, భీమవరంలో ఒక 2, ఉండిలో ఒక 2, అట్లా పాకెట్స్ లో అది మీరు ఎందుకు ఇనిషియేట్ చేయకూడదు? అలాంటివి పెట్టుకుంటే ఏమవుతుందంటే వీళ్ళు తయారు చేసే కాస్ట్ కన్నా ఎక్కువ అవుతుందండి. ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుందంటే వీళ్ళు చాలా ప్లాంట్స్కి వాళ్ళ క్యాపిటల్ కాస్ట్ అంతా కూడా ఎప్పుడో వీళ్ళు 15 ఏళ్ళ క్రితం పెట్టి క్యాపిటల్ కాస్ట్ రికవర్ అయిందండి. ఇవాళ క్యాపిటల్ కాస్ట్లో ప్లాంట్ పెట్టి 100% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీలో రన్ చేయకపోతే ఇది యాక్చువల్గా ఏంటి, వాళ్ళకి పెద్ద హ్యూజ్ మార్జిన్స్ వచ్చి కాదండి. మోస్ట్ ఆఫ్ ద ఫీడ్ మిల్స్ వాళ్ళు, ఎక్స్పోర్ట్ హౌసెస్ వాళ్ళ ఫీడ్ రైతులకు ఇచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర ప్రొడ్యూస్ కొని ఎక్స్పోర్ట్లోనే కాస్త కోస్త మార్జిన్ రావాలి తప్ప యాక్చువల్గా 3-4 ఫీడ్ మిల్స్ తప్ప చాలా మంచి మంచి ఫారెన్ కొలాబరేషన్తో పెట్టిన ఫీడ్ మిల్స్ కూడా 50% దిగువగా కెపాసిటీతో రన్ అయ్యి ప్లాంట్స్ ఉన్నాయి. నేను ఒకసారి మాట్లాడినప్పుడు రైతుల్ని, ప్లాంట్ వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు ప్లాంట్ వాళ్ళు కొందరు మీరు ఫెడరేషన్ మీరు ఏదన్నా ఫామ్ చేసుకుంటే మేము మళ్ళీ మీరు ప్లాంట్ కట్టుకో అక్కర్లేదు, మా ప్లాంటే మీకు జాబ్ వర్క్ చేయించుకోండి, మీరు ప్లాంట్ కడితే మీకు ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంత అవుతుందో ఆ ఇంట్రెస్ట్ పేమెంట్కే నేను మీకు మా ప్లాంట్ జాబ్ వర్క్ చేస్తామని కూడా ఆఫర్ ఇచ్చారు. ఓకే. సో ఇక్కడ వాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్, జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పి వాళ్ళని ఎక్స్ప్లాయిటేషన్ అంటున్నారు కానీ వాళ్ళ కష్టాలు వారికి ఉన్నాయండి. ఈ ఫీడ్ రేటు పెంచితే ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళే. సో అంచేత వాళ్ళు ఏంటంటే వాళ్ళ బేసిక్ సర్వైవల్ వరకు చూసుకుని చేస్తున్నారు. ఇప్పుడు మా ఫార్మర్స్ యాజ్ ఆఫ్ నౌ ఫార్మర్స్ కూడా హ్యాపీగానే ఉన్నారు వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ఇప్పుడు నేను నా నియోజకవర్గం వరకు చెప్పాలంటే మీరు అక్కడ ఏ రైతులతోటైనా సరే, మీ మీడియా వాళ్ళు అక్కడ ఉంటారు, మీ విలేకరులు ఉంటారు, మీరు రైతులతో ఇంటరాక్ట్ అయ్యి చేయొచ్చు. ఈ కాలువలన్నీ కూడా గతంలో చాలా చోట్ల పూడిపోయి మళ్ళీ ఈ రైతులే మళ్ళీ పంట కాలువల్లో చాలా చోట్ల వదిలేసే పరిస్థితి వచ్చి కంటామినేషన్ అయ్యి చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు రీసెంట్గా ఆ కాలువలన్నీ ప్రక్షాళన చేసి ఫ్రెష్ వాటర్ వచ్చేలాగా చేసిన తర్వాత గతంలో లేనంతగా 30 కౌంటు 40 కౌంట్లో చాలా మంచి ఈల్డ్ వచ్చింది. ఆ 30-40 కౌంట్స్కి మంచి ప్రైసింగ్ కూడా ఉండి ఈ ప్రస్తుతం ఈ కాలువలన్నీ బాగు చేసిన తర్వాత కాస్త కోస్త ఫీడ్ కన్జంప్షన్ కూడా సమ్ పోర్షన్, స్మాల్ పోర్షన్ అయినప్పటికీ ఫీడ్ కన్జంప్షన్ కూడా తగ్గి ఆ ప్రాన్ ఇప్పుడు యాక్చువల్గా ఒక 60 కౌంట్ ఉందనుకోండి, 300 రూపాయలు ఉంటే రేటు, అదే కిలోకి 30 తూగినాయి అనుకోండి, 30 రొయ్యలే కిలోకి 30 కౌంట్ అంటారు దాన్ని. అదే కిలో రేటు 100 నుంచి 150 పెరుగుతుంది. ఆ పెరగడానికి మనకు అయ్యే ఫీడ్ కాస్ట్ 20 రూపాయల నుంచి 30 రూపాయల కన్నా అవ్వదు. సో ఫార్మర్కి అక్కడ చాలా అడ్వాంటేజ్ వస్తుందండి. అది మనం ఫ్రెష్గా వాటర్ కరెక్ట్గా ఉండి వాటర్ క్వాలిటీ మెయింటైన్ అయ్యి ఉన్నప్పుడు ఏదైనా చిన్న డిసీజ్ వచ్చిందనుకోండి, మేత తింటుంది కానీ సైజు రాదు. ఆ డిసీజ్ లేకుండా క్వాలిటీ వాటరు, ఎందుకంటే ఎవాపరేట్ అయినప్పుడు రెగ్యులర్గా రిప్లెనిష్ చేసుకోవాలి వాటర్ వాళ్ళు. అది క్వాలిటీ వాటరు, ఫ్రెష్ వాటర్ అనేది మనం ఇవ్వగలిగినప్పుడు రైతు బాగుంటాడు. ఇలాగ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కెనాల్స్ అన్నీ కూడా చేసి
ఈ విద్యుత్ రాయితీలు ఇచ్చి తర్వాత ట్రాన్స్ఫార్మర్ల విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటే వాళ్ళకి మా డైరెక్టర్ ఎలక్ట్రిసిటీ బోర్డుతో మాట్లాడి ఏపీ ఈడీసీఎల్ ఈస్టర్న్ డిస్కామ్తో మాట్లాడి ఆ ఇష్యూలు కూడా రైతులతో ఇంటరాక్ట్ అయ్యి సార్ట్అవుట్ చేసాం. ప్రభుత్వం ఆక్వా రైతులకి చంద్రబాబు నాయుడు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ ఆల్వేస్ ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గొట్టిపాటి గారు వీళ్ళందరితోటి నేను మాట్లాడటం జరుగుతుంది. రైతులు కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అప్సడా ఉంది. వీళ్ళందరూ కూడా ఆక్వా రైతులకి ఎనలేని ప్రయారిటీ ఇస్తున్నారండి. అందుకని రైతులు ఇవ్వట్లేదని కాదు సరే, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని కూడా నేను అదే ఫార్మర్స్ ఆర్ హ్యాపీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆ ప్రాంతానికి వచ్చి ఏదో కొంచెం ఆందోళన చెయ్యాలి అని చేయటం తప్ప రైతులు రాలేదు అంటేనే అది రైట్. సభికుల దృష్ట్యా మీటింగ్ సక్సెస్, రైతుల దృష్ట్యా మీటింగ్ ఫ్లాప్. రైట్ రఘురామకృష్ణరాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ మీ. థ్యాంక్ యూ వెంకటకృష్ణ గారు. థ్యాంక్ యూ. నమస్కారం. ఇది ఇవాళ రఘురామ్ గారితో స్పెషల్ లైవ్ షో. ఇక మళ్ళీ రేపటి డిబేట్లో కలుద్దాం. శుభరాత్రి.